అది అర్ధరాత్రి సమయం. అందరూ నిద్రపోతూ ఉన్నారు. కానీ ఒక ఇంట్లో మాత్రం భయంకరమైనటువంటి కుట్ర జరిగింది. భర్తకి ఇష్టమైనటువంటి బిర్యానీతో భార్య భర్తకి చావును కలిపిపెట్టింది. తన అక్రమ సంబంధానికి అడ్డుగా నిలుస్తున్నాడనేటువంటి కారణం చేత భార్య భర్తను అత్యంత కిరాతకంగా చంపినటువంటి ఘటన ఇప్పుడు గుంటూరు జిల్లాలో కలకలం సృష్టిస్తూ ఉంది. వివరాల్లోకి గనక వెళ్తే, తన అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడు అని తనకిష్టమైనటువంటి బిర్యానీలో నిద్ర మాత్రలు కలిపింది. ఆ బిర్యానీ తిన్నటువంటి భర్త నిద్రలోకి జారుకున్న తర్వాత దిండుతో అతని మొహం మీద అదిమి పెట్టి అతన్ని కడతేర్చింది. ఆ తర్వాత ప్రియుడితో కలిసి ఆ భార్య చేసినటువంటి పనికి పోలీసులు కూడా విస్మయానికి గురయ్యారు, ఆశ్చర్యపోయారు. ఇంతకీ భర్తను చంపిన తర్వాత ఆ భార్య ఏం చేసింది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను అత్యంత కిరాతకంగా చంపడమే కాకుండా ఆ తరువాత ఆ మహిళ ప్రవర్తించినటువంటి తీరు పోలీసులనే విస్మయానికి గురి చేసింది. గుంటూరు జిల్లా చిలువూరులో ఈ దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. చిలువూరుకి చెందినటువంటి ఉల్లిపాయల వ్యాపారి శివనాగరాజుకు లక్ష్మీ మాధురితో 2007లో వివాహమైంది. వీరిద్దరికీ 2 పిల్లలు కూడా ఉన్నారు. విజయవాడలో పనిచేస్తున్నటువంటి సమయంలో లక్ష్మీ మాధురికి గోపి అనేటువంటి వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. భర్తను అడ్డు తొలగించాలని పథకం వేసినటువంటి లక్ష్మీ మాధురి పక్కా ప్లాన్తో అతన్ని అంతమొందించింది. నిద్ర మాత్రలు, బిర్యానీ, దిండు. అసలు ఏం జరిగింది ఈ ఘటనలో అనేది కనుక చూసుకుంటే, ఈ నెల 18వ తేదీన రాత్రి భర్త కోసం బిర్యానీ వండినటువంటి లక్ష్మీ మాధురి అందులో 20 నిద్ర మాత్రలలో పొడి కలపడం జరిగింది. భర్త గాఢ నిద్రలోకి వెళ్ళగానే ప్రియుడు గోపిని ఇంటికి పిలిపించింది. గోపి అతడి ఛాతిపై కూర్చోగా లక్ష్మీ మాధురి దిండుతో ముఖాన్ని అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి అతన్ని చంపేసింది. భర్త చనిపోయిన తర్వాత ప్రియుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ లక్ష్మీ మాధురి మాత్రం ఏమీ జరగనట్టుగా శవం పక్కనే కూర్చొని రాత్రంతా సెల్ ఫోన్లో పోర్న్ వీడియోలు చూస్తూ గడిపింది. నిజంగా ఇది పోలీసులనే కాదు, చాలా మందిని కూడా విస్మయానికి గురి చేస్తూ ఉంది. భర్తను అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కడతేర్చింది. కడతేర్చిన తర్వాత తన ప్రియుణ్ణి ఇంటికి పంపించింది. ఆ తర్వాత భర్త మృతదేహం పక్కన తను కూర్చొని రాత్రంతా తన సెల్ ఫోన్లో పోర్న్ వీడియోలు చూస్తూ గడిపింది. అసలు ఎంత కిరాతకంగా, ఎంత కర్కశంగా ఆవిడ ఆలోచనలు, ఆవిడ వైఖరి ఉందనేది నిజంగా దీని ద్వారా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. తర్వాత గుండెపోటు డ్రామా ఆడింది. అయితే అసలు నిజం ఏంటనేది బయటపడింది. ఆ నిజం ఎలా బయటపడింది అని ఒకసారి చూస్తే, తెల్లవారుజామున తన భర్త గుండెపోటుతో చనిపోయాడని లక్ష్మీ మాధురి ఇరుగు పొరుగురు వారిని నమ్మించేటువంటి ప్రయత్నం చేసింది. అయితే భర్తతో గొడవలు, వివాహేతర సంబంధం గురించి తెలిసినటువంటి చుట్టుపక్కల వారిని లక్ష్మీ మాధురి అనుమానించింది. ఈ క్రమంలో అంత్యక్రియలకు వచ్చినటువంటి అతని ఫ్రెండ్స్ నాగరాజ్ చెవిలో రక్తాన్ని గమనించి పోలీసులకి ఫిర్యాదు చేశారు. దీంతో పోస్ట్ మార్టం నివేదికలో అసలు విషయం బయటపడింది. నివేదికలో నాగరాజు ఛాతి వెముకలు ఇరిగినట్లుగా, గాలి ఆడకపోవడం వల్లే అతను మరణించినట్లుగా స్పష్టమైంది. పోలీసుల విచారణలో మాధురి తన నేరాన్ని అంగీకరించింది. సో అసలు విషయానికి వెళ్తే, అక్రమ సంబంధం ఉంది లక్ష్మీ మాధురికి గోపి అనే వ్యక్తితో. సో వారిద్దరి సంబంధానికి భర్త అడ్డుగా వస్తున్నాడు. భర్తని అడ్డు తొలగించుకోవాలనేటువంటి వ్యూహరచన చేసింది. అందులో భాగంగా భర్తకి ఇష్టమైనటువంటి బిర్యానీలో ఆవిడ 20 నిద్ర మాత్రల పొడిని కలిపి భర్తకి చావును తినిపించింది. ఆ తర్వాత భర్త మృతదేహం పక్కన కూర్చొని రాత్రంతా పోర్న్ వీడియోలు చూస్తూ గడిపింది. ఆ తర్వాత తెల్లవారుజామున తన భర్త గుండెపోటుతో మరణించినట్లుగా ఆవిడ ఒక డ్రామా క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. అయితే అతని అంత్యక్రియల సమయంలో అతని స్నేహితులు తన చెవిలో రక్తం వస్తుంది చూసి పోలీసులకి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో పోలీసులు ఈ కేసు మీద దర్యాప్తు చేయడం,
దర్యాప్తు చేసి కూపీలాగినటువంటి నేపథ్యంలో తను భార్య మొత్తం అసలు ఏం జరిగింది అనేదైతే మొత్తం బయటపెట్టడం జరిగింది. ఆవిడ చెప్పింది విని పోలీసులు అయితే నిజంగా విస్మయానికి గురయ్యారు. ఇది ఇప్పుడు గుంటూరు జిల్లాలో కలకలం అయితే సృష్టిస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాలు నిజంగా కుటుంబాల్లో ఎటువంటి చిచ్చు పెడుతున్నాయి, సమాజంలో అంటే సమాజాన్ని ఈ అక్రమ సంబంధాలు ఎలా పట్టి పీడిస్తున్నాయి అనేది మనం చాలా ఘటనల్లో చూసాం. అయినప్పటికీ ఈ ఘటనలు మాత్రం పునరావృతం అవుతూనే ఉన్నాయి. అక్రమ సంబంధాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఆ అక్రమ సంబంధాలకు అడ్డుగా వస్తున్నారని కొంతమంది భార్యలేమో భర్తలను చంపడం, కొంతమంది భర్తలేమో భార్యలను చంపడం, ఇవన్నీ ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయాయి. కఠిన చర్యలు తీసుకుంటున్నా కానీ వారు మాత్రం వారి ఆలోచనలో మార్పులు అయితే రావడం లేదు. నిజంగా ఇది ఎలా ఉందంటే కట్టుకున్నటువంటి భర్త కంటే కూడా ప్రియుడే ఎక్కువ అని భావించినటువంటి లక్ష్మీమాధురి తాను భర్తను కడదేర్చింది, ప్రియుడికి దగ్గర వాళ్ళనుకుంది. అయితే ఆ డ్రామా పండలేదు. చివరికి అనుమానం రావడంతో పోలీసులు కూపీలాగితే మొత్తం అసలు జరిగిందంతా కూడా బయటపెట్టిన ఘటన అయితే. థ్యాంక్ యూ సో మచ్.